హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో రసం తయారు చేయబోతున్నాము, లేదా మామిడికాయ చారని కూడా అనొచ్చు. చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ ఇది. అన్నానికి ఇంకా ఏం కర్రీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. అది లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది. అలాంటిదైతే ఎక్కువ పుల్లగా లేకుండా మనకి తగినట్టు ఉండదు. ఇది గ్రేట్ చేసి తీసుకొని ఉన్నాను. ఒక హాఫ్ దాకా చాలు, మొత్తం అవసరం లేదు. నేను హాఫ్ తీసుకున్నాను. అలాగే ఒక కడాయి పెట్టుకోండి. దానిలోకి ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను. అది బాగా కుక్కర్లో ఉడకబెట్టి బాగా మెత్తగా చేసి పెట్టాను. కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, ఒక 4-5 వెల్లుల్లి రెప్పలు వేసుకొని వేయించుకోవాలి. దానిలోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అది కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నాను. అది లైట్గా వేగేటప్పటికి మనం దంచి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాల మిశ్రమాన్ని దానిలోకి వేసుకోవాలి. అలాగే మనం గ్రేట్ చేసి పెట్టిన పచ్చి మామిడికాయని కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మామిడికాయని బాగా ఉడకనివ్వాలి. బాగా మెత్తగా ఉడిగేటప్పటికి తొందరగానే ఉడికిపోయిద్ది. మెత్తగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టిన పప్పు చారు బాగా జ్యూసీగా ఏం ముక్కలేం లేకుండా చేసి పెట్టాను. పప్పు రుబ్బితో బాగా రుబ్బితే జ్యూసీగా అవుతుంది కదా, అలాగా అది వేసుకొని బాగా కలుపుకొని 1/2 లీటర్ దాకా నీళ్ళు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇది లైట్గా బాయిల్ అవనివ్వాలి. ఉప్పు కూడా కావాలంటే అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇంగువ చల్లుకోవచ్చు ఇష్టం ఉండే వాళ్ళకి. కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేసేయండి. పులుపు చూసుకొని ఇంకా పుల్లగా కావాలి అనుకుంటే కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం ఈ రసాన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఒక రసమే ఇది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగే కూడా. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.